అలా కోపంగా ఉండకండి పెద్ద ఆయన. చాలే ఊరుకోండిరా. మీరు చేసిన పనికి ఇంకెలా ఉంటారు? ఇప్పటి వరకు ఈ చుట్టుపక్కల 10 గ్రామాల్లో డిగ్రీ పాస్ అయింది గారపాటి బలరామయ్య గారి ఊరి వాళ్ళు అనిపించుకోవాలని ఈయన కోరిక. కానీ మీరు మాత్రం ఏం చేశారు? ఇప్పుడు మాత్రం ఏమైందిలేండి, మన బోసు పాస్ అయ్యాడు కదా. అన్నయ్య! 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 ఏమిటమ్మా? ఎస్ఐ ఉద్యోగాలు పడ్డాయి పెద్దయ్య. నీకు ఇష్టమైన డిపార్ట్మెంట్ కదరా, అప్లై చేయి. ఎస్ఐ ఉద్యోగం అయితే లంచం అడుగుతారా? నేను ఐపీఎస్ చేస్తాను. ఎవరినో అడిగారని నిన్ను అడుగుతారని గ్యారంటీ ఏమిట్రా? అది కాదు పెద్దయ్య. నేను చెప్తున్నానుగా, చెయ్యి. చేయరా. నా మీద గౌరవంతో ఒప్పుకున్నాడమ్మా. సార్ పిలిచారట. నీకు పోలీస్ జాబ్ అంటే చాలా ఇష్టం అంట. ప్రాణం సార్. నీ ప్రాణం నీకు కావాలంటే 10 లక్షలు కావాలయ్యా. లంచం నాకు కాదయ్యా, పై ఆఫీసర్కి. మధ్యలో నేను బ్రోకర్నే. ఆవేశపడితే పని అవదయ్యా, ఆలోచిస్తే పని అవుద్ది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? అసలు లంచం ఎందుకు ఇవ్వాలి పెద్దయ్య? ఆశయం తీరాలంటే లంచం, ఆదర్శం బ్రతకాలంటే లంచం, మంచి బ్రతకాలంటే లంచం, మనిషి బ్రతకాలంటే లంచం. అడుగు తీసి అడుగు వేస్తే లంచం లంచం. లంచం అనే కలుపు మొక్కను ఏరి పారేయాల్సింది పోయి పెంచి పెద్ద చేయటం నా వల్ల కాదు పెద్దయ్య. లంచాన్ని పెంచమంటం లేదురా, నిన్ను పెద్దవాడిని కమ్మంటున్నావు. అవునరా, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. నువ్వు పోలీస్ అయితే నా కొడుకు పోలీస్ అని గర్వంగా ఊరంతా చెప్పాలనుకున్నావురా. మీ నాన్న మాట కాదనకరా. ఒరే బోసు, నీ ఆవేశంలో అర్థం ఉందిరా, కానీ వాళ్ళ ఆవేదనలో ఆశ ఉంది. నువ్వు పోలీస్ అవ్వాలని కలలు కన్నావు. ఒక్కసారి ఆలోచించు. నాన్న, వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దురా. ఒరే, నువ్వు కన్నకల నిజం చేసుకోరా. నీ గురించి అందరూ గర్వంగా చెప్పుకోవాలరా. వాళ్ళకి లంచం మన ఇళ్ళమ్మే సిద్ధావన్నా. నువ్వు గొప్పోడివి కావాలన్నా. వచ్చిన అవకాశాన్ని వదలకరా. అయితే ఇప్పుడు ఏం చేయమంటారా? నువ్వేం చేయక్కర్లేదురా, పెద్ద ఆయన చెప్పినట్టు చేయి చాలు. లంచం ఇవ్వను ఇవ్వను ఇవ్వను. ఎవరిచ్చినా ఒప్పుకోను 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 ఒప్పుకోను. ఈ విషయంలో నీ అభిప్రాయాన్ని నేను ఒప్పుకుంటున్నాను రా. అయితే ఒక పని చెయ్యి. హైదరాబాద్లో నాకు తెలిసిన ఎమ్మెల్యే శ్రీశైలం గారని ఒకరున్నారు. ఎవరా గడ్డపైన? నువ్వు నోరుమై. నేను లెటర్ రాసిస్తాను, నువ్వు వెళ్ళి ఆయన కలు. రికమెండేషన్ పెద్దాయనా? మరీ ఇంత మొండిగట్టాన్ని ఎలా కన్నావు జానకమ్మా? ఒరే, లంచం ఇవ్వనంటున్నావు సరే, కనీసం పెద్ద ఆయన మాటకైనా విలువివరా? సరే వెళ్తాను, ఉద్యోగం కోసం కాదు, పెద్ద ఆయన కోసం. టౌన్ కి నేను వస్తానన్నయ్యా. ఏయ్ వద్దు. పోన్లేరా, అది టౌన్ ఎప్పుడు చూడలేదుగా, తీసుకెళ్ళు. పెద్దయ్యా, మీ అందరికి కూలింగ్ గ్లాసులు తెస్తానే. వీడికి తీసుకురామ్మా.